అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. పేరెంట్స్కి పిల్లలకి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నప్పటికీ వాటిలో ఎన్నో కాలేజెస్లో ఐఐటి లాంటి కోచింగ్ ఆఫర్ చేసినప్పటికీ కూడా మంచి కాలేజెస్ మీకు సజెస్ట్ చేసే మిషన్లో భాగంగా స్వధర్మ ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్ పూర్తి చేసుకొని మీ ముందుకు మళ్ళీ ఒక కాలేజ్ తీసుకొచ్చింది. దాని గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డీటెయిల్స్ చూద్దాము. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఇవాళ మేము రివ్యూ చేసి మీ ముందుకు తీసుకొచ్చిన కాలేజ్ మాడ్యులస్ జూనియర్ కాలేజ్. మొత్తంగా వీళ్ళు 3 లొకేషన్లో ఉన్నారు. మాదాపూర్లో ఉంది వీళ్ళ క్యాంపస్, కేబిహెచ్పిలో ఉంది అండ్ అలానే గచ్చిబౌలిలో ఉంది. వీళ్ళ యొక్క కోర్ ఫిలాసఫీ చూసినట్టయితే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ ప్రెషర్, ఇట్స్ అబౌట్ పాజిటివ్, పవర్ఫుల్ అండ్ పర్ఫార్మెన్స్ డ్రివెన్ లెర్నింగ్. వీళ్ళ మోటోలోనే చూడొచ్చు అకాడమిక్స్కి వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్, వీళ్ళ దగ్గర ఉండే పెడాగోగి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కాలేజ్లో అకాడమిక్స్. ఇక్కడ మనం ఇంటెన్సివ్ అండ్ ఎక్సలెంట్ అకాడమిక్స్ కూడా చూడొచ్చు వాళ్ళ క్యాంపస్లో. అరౌండ్ 6 ఇయర్స్లోనే ఒక స్ట్రాంగ్ అకాడమిక్ రిప్యుటేషన్ని సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా వేరే ఇన్స్టిట్యూట్ చూస్తే డికేడ్ అయినప్పటికీ కూడా మార్కెట్లో నిలబడడానికి చాలా కష్టపడుతుంటాయి. బట్ అలాంటిది మాడ్యులస్ వాళ్ళు జస్ట్ 6 ఇయర్స్లోనే మంచి ర్యాంక్స్ సృష్టించడం కూడా మనం చూడొచ్చు. బిలో 100, బిలో 1000 ర్యాంక్స్ కూడా మనం సృష్టించడం చూడొచ్చు. అంత అకాడమిక్ రెప్యుటేషన్ ఇంత త్వరగా సాధించడం అంటే వాళ్ళ యొక్క అకాడమిక్స్ ఎంత ఇంటెన్సివ్గా ఉన్నాయి, ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళ యొక్క క్లాసెస్ అంతా కూడా కాన్సెప్ట్ డ్రివెన్, ఎగ్జామ్ ఫోకస్ అండ్ డీప్లీ అనలిటికల్ ఉండడం వల్ల స్టూడెంట్స్కి కాన్సెప్ట్ బాగా అర్థమయ్యి ఎగ్జామ్లో పర్ఫామ్ చేయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అండ్ స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ఐపీ కూడా వీళ్ళు ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో మనం చూస్తే సాంస్క్రిట్ మాత్రమే సెకండ్ లాంగ్వేజ్గా చూడొచ్చు. బట్ మాడ్యులస్లో సాంస్క్రిట్తో పాటు ఫ్రెంచ్ కూడా అవైలబుల్గా ఉంది. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ లాంగ్వేజ్కి. యూ కెన్ చూస్ ఫ్రెంచ్ యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్. ఈ 2 కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంత మంచి అకాడమిక్స్ మనకి లైవ్లోకి రావాలి అంటే ఎంత కోర్ ఫిలాసఫీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఎగ్జిక్యూట్ కావాలంటే ఒక మంచి ఫ్యాకల్టీ కావాలి. ఇక్కడ టీచింగ్ ఫ్యాకల్టీ చూసినట్టయితే ఎక్స్-ఫిట్జీ ఫ్యాకల్టీ, ఐఐటిఎస్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్ టీచర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఫిట్జీ లాంటి సంస్థ ఎలా ఉండేది, ఫిట్జీ యొక్క యునీక్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవే మనము ఇక్కడ చూడొచ్చు. అలాంటి కల్చర్ ఇక్కడ చూడొచ్చు. అంతే ఇంటెన్సివ్ అకాడమిక్స్. అలాంటి ఒక ఆర్గనైజేషన్లో స్టూడెంట్ పైన ఎలా అయితే కేర్ ఉంటుందో అదే కేర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఫిట్జీ ఆర్ ఐఐటిఎన్స్ అండ్ హైలీ ఎక్స్పీరియన్స్ చూడొచ్చు. అండ్ అలానే ఎంతోమంది ఫ్యాకల్టీ బిలో 100, బిలో 1000 సృష్టించిన ఫ్యాకల్టీ కూడా మనం ఈ మాడ్యులస్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హియర్ టీచర్స్ అనేవాళ్ళు జస్ట్ ఓన్లీ టాప్ సెక్షన్స్ కాకుండా వాళ్ళ యొక్క అన్ని సెక్షన్స్ కూడా సేమ్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ వెళ్ళడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం జరగడం చూడొచ్చు. ఇక్కడ ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటే ఏ సెక్షన్లో ఉన్నా సరే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సేమ్ కాబట్టి కష్టపడితే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా వరకు సోకాల్ నెంబర్ 1, నెంబర్ 2 కాలేజెస్లో, కోటా కాలేజెస్లో మనం ఏం చూస్తామంటే జూనియర్ లెక్చరర్స్ అనే ఒక కాన్సెప్ట్ చూస్తాం. బట్ ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ అని చెప్పేసి స్టడీస్లో వాళ్ళు ఉండడం, సీనియర్ ఫ్యాకల్టీ ఓన్లీ క్లాసెస్ చెప్పుకోవడం కాకుండా ఏదైతే ఫ్యాకల్టీ క్లాస్ రూమ్లో చెప్తారో వాళ్ళే స్టడీ అవర్స్లో ఉండి డౌట్స్ క్లారిఫై చేయడం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు క్లాస్లో అంటే అదే ఫ్యాకల్టీని స్టూడెంట్స్ అడిగి మంచి ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఫ్యాకల్టీ ఎంత బాగున్నప్పటికీ, వాళ్ళ యొక్క పద్ధతులు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అవి స్టూడెంట్ సెంట్రిక్గా లేకపోతే ఎఫిషియన్సీ అనేది అంత బాగా ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా స్టూడెంట్ సెంట్రిక్ ఉండడం వల్ల ప్రాపర్గా రిజల్ట్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి కూడా అదే జరిగింది, అదే జరుగుతుంది కూడా. క్లాస్కి ఓన్లీ 40 to 50 లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ఫ్యాకల్టీకి స్టూడెంట్కి మధ్యలో ఒక ప్రాపర్ బాండ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ పైన ఫ్యాకల్టీకి ఒక అటెన్షన్ కూడా మనం చూడొచ్చు. అంటే క్లాస్ రూమ్లో వింటున్నాడా, వింటలేడా, లేకపోతే నిద్రపోతున్నాడా, ఇలాంటి మైక్రో లెవెల్ థింగ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఏరియా ఏం మిస్సింగ్ ఉంది, ఈ రకం కూడా ఆలోచించడం, లేకపోతే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటి ఒక అనాలిసిస్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఏమవుతుంది లిమిటెడ్ స్ట్రెంత్ అంటే పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. అండ్ అలానే ఇండివిజువల్ డౌట్ క్లారిఫికేషన్ కూడా పాసిబిలిటీ అవుతుంది. అలానే క్లోజ్ అకాడమిక్ మానిటరింగ్ కూడా
మనకు సాధ్యమవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ సెగ్రిగేషన్ కూడా చేయబడుతుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, బట్ ఇట్ ఈస్ డైనమిక్ అండ్ సపోర్టివ్, నాట్ ప్రెజరైజ్డ్. అండ్ దీనివల్ల ఏంటి వీళ్ళు చెప్తున్నారంటే, సో రైట్ పేస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, అంటే ఏ స్టూడెంట్కి ఎంత బరువు మోపాలో అంతే బరువు మోపుతూ, అండ్ అలానే ఎంత డిఫికల్టీ పెంచాలో అంతే డిఫికల్టీ లెవెల్ ఆ స్టూడెంట్కి ఇస్తూ, సో రైట్ మెంటరింగ్ అనేది ఆఫర్ చేయడం మనం ఇక్కడ చూడొచ్చు. సో దట్ ఏ స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి నేర్చుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక స్టూడెంట్ ఒక లెవెల్ చదువుతున్నాడు అనుకోండి, ఆ నెక్స్ట్ లెవెల్కి తన టార్గెట్ ఉంటుంది. అదే ఇంకో స్టూడెంట్ బాగా చదువుతున్నాడు అనుకో, సో ఆ నెక్స్ట్ లెవెల్కి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. సో ఈ రకమైన ఇండివిజువల్ మానిటరింగ్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మాడ్యులస్ వీళ్ళు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాన్నే ఎంసెట్ అంటాం, మాడ్యులస్ స్కాలిస్టిక్ ఎవాల్యుయేషన్ టెస్ట్. సో ఇది ఎందుకు పెడతారంటే టు మెయిన్లీ మెయింటైన్ క్వాలిటీ. సో బేసిక్స్ స్టాండర్డ్గా ఉన్నాయా లేవా, లేకపోతే పర్సన్ అట్లీస్ట్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా, సో నిజంగా ఆ డెడికేషన్ 2 years కంటిన్యూ చేయగలుగుతాడా, ఆ రీజనింగ్ లాజికల్ థింకింగ్ ఉందా లేదా మినిమం. సో ఇవి టెస్ట్ చేయడానికి వీళ్ళు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన స్కోర్ ప్రకారం స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇవాళ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ జనరేషన్కి ముఖ్యంగా స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. సో స్ట్రెస్ని హ్యాండిల్ చేయక డిఫరెంట్ వైల్డ్ డెసిషన్స్ కూడా పిల్లలు తీసుకోవడం మనం చూడవచ్చు. సో స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అండ్ మెంటర్షిప్ కూడా మనము ఈ క్యాంపస్లో చూడవచ్చు. లైక్ ఫ్రెండ్లీ అండ్ డెడికేటివ్ ఫ్యాకల్టీ ఉండడం, ఓపెన్ ఇంటరాక్షన్ విత్ టీచర్స్, అండ్ ఆల్వేస్ స్టూడెంట్స్ ఎక్కడైతే కంఫర్టబుల్గా డౌట్స్ అడగగలుగుతారో, సో అలాంటి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం అనేది కూడా మనం ఈ కాలేజ్లో చూడవచ్చు. అండ్ అలానే వీళ్ళ యొక్క ఓన్ హాస్టల్స్ అనేటివి కూడా చూడొచ్చు ఫర్ స్టూడెంట్ కంఫర్ట్. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్ పాయింట్. ఇవన్నీ పాసిబుల్ అవ్వడానికి కారణం ఏంటంటే మాడ్యులస్ యొక్క డైరెక్టర్స్. సో టోటల్గా 4 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కాలేజ్కి. నాగరవి సార్, దాదాపు 25+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఫ్యాకల్టీ. నెహ్రూ బాబు సార్, అండ్ హీ ఈజ్ ఆల్సో 22+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ మణికంఠ సార్, 18+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, యాజ్ వెల్ యాజ్ నితిన్ కుమార్ సార్, దాదాపు 11+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో నాగరవి సార్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఎక్స్-ఫిట్జీ ఫ్యాకల్టీ అండ్ ఈజ్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్. నెహ్రూ బాబు సార్ ఈజ్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్, ఫిట్జీ మాదాపూర్, ఈజ్ ఎక్స్-ఫిట్జీ మాదాపూర్. Manikanta sir, he is a MSc gold medalist and is also from ex-FITGI faculty Madhapur. And Nitin Kumar sir, he is from IIT Delhi, so he is also an ex-FITGI faculty. సో ఫిట్జీలో ఏదైతే అకాడమిక్ ఇంటెన్సివ్నెస్ అండ్ అలానే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో, ఆ కల్చర్ ఉంటుందో, అది మీరు మాడ్యులస్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యాంపసెస్ చూస్తే, యాజ్ ఎ సెడ్, మాదాపూర్లో మీకు బోత్ డే స్కాలర్ ఆప్షన్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటుంది అండ్ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్. అండ్ కేబిహెచ్పిలో అయితే బాయ్స్కి గర్ల్స్కి డే స్కాలర్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఫర్ బాయ్స్ రెసిడెన్షియల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ గచ్చిబౌలిలో డే స్కాలర్కి బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది, రెసిడెన్షియల్ ఆప్షన్ ఫర్ గర్ల్స్. సో మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ కనుక కాల్ చేసినట్టయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ యూ కెన్ గెట్ ఇట్ మోర్. సో వితిన్ 2 yearsలోనే మనకి మంచి సక్సెస్ అవ్వడం కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంటిగ్రల్ ఫౌండేషన్ కూడా ఈ స్కూల్స్లో ఇంకల్కేట్ చేయడం కూడా చూడొచ్చు. మంచి ఐఐటిఎన్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళ స్కూల్స్లో టీచ్ చేయడం కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ స్కూల్లో కూడా పర్ క్లాస్ 35 to 40 స్టూడెంట్స్ ఉండడం వల్ల స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్యలో ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్, ఒక మంచి ఇంటరాక్షన్, క్లోజ్ మానిటరింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ కాంపిటేటివ్ ఎడ్జ్ ఎన్వైర్న్మెంట్ కూడా మనకి స్కూల్ నుండే పిల్లల లోపల డెవలప్ చేయడం కూడా ఈ స్కూల్స్లో చూడొచ్చు. అండ్ అలానే ఫ్రమ్ దిస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ 2026 ఆన్వర్డ్స్ గచ్చిబౌలిలో కూడా వాళ్ళ మోడల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతుంది. సో దీంట్లో కూడా ఏదైతే సిద్దిపేటలో స్కూల్లో ఏదైతే పెడగాగి ఉందో అదే ఇక్కడ మనం పాటించడం చూడొచ్చు. అదే కైండ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ కూడా 35 to 40 స్టూడెంట్స్ పర్ సెక్షన్ ఉంటారు. అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ కాంపిటేటివ్ ఎడ్జ్ కూడా మనకి పిల్లల్లో డెవలప్మెంట్ చేయడం కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రొవైడ్ చేశాను కదా, వాటికి కనుక మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క క్యాంపస్ లొకేషన్ చూస్తే, ఇది హైదరాబాద్ మ్యాప్లో ఆల్మోస్ట్ ఇక్కడ మీకు మియాపూర్ దగ్గర, కేబిహెచ్పి దగ్గర ఒక క్యాంపస్ ఉంది, గచ్చిబౌలిలో ఒకటి ఉంది, మాదాపూర్లో ఒకటి ఉంది. సో మీరు ఎక్కడైనా సరే వస్తే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4A ఆర్ నార్సింగి దగ్గర కానీ పటాన్చెరు దగ్గర కానీ దిగితే మీకు ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. దిస్ ఈజ్ దర్ లొకేషన్. అండ్ నెక్స్ట్ ఇది ఎవరు చూస్ చేసుకోవాలి? సో కాలేజ్ గురించి బాగుంది, ఎవాల్యుయేషన్ బాగుంది, అంతా బాగుంది, బట్ ఎవరు చూస్ చేసుకోవాలి అంటే, సో ఒకవేళ మీరు కనుక అకాడమిక్స్ ఇంటెన్సివ్ ఉండి, ఫ్యాకల్టీ ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాకల్టీ ఉండి, అటెన్షన్ ఈజ్ పర్సనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిజల్ట్స్ ఆర్ రియల్,
అంటే సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 కాలేజ్లో ఆర్ ఇంకెక్కడైనా అయితే ఒక రిజల్ట్ వస్తే ఇంకోటి పెట్టుకొని వాళ్ళకి రాకున్నా సరే 1 1 1 2 అని ఎలా కాకుండా ట్రాన్స్పరెంట్ రిజల్ట్స్ వాళ్ళ వెబ్సైట్లో ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ తోటి కూడా ప్రొవైడ్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ రియలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ మీకు కనుక కావాలంటే మోడ్లెస్ షుడ్ బి యువర్ ఆప్షన్. సో ఇది మీరు కన్సిడర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాంట్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే డైలీ మేము కండక్ట్ చేసే జూమ్ మీటింగ్స్లో మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ అలానే ఇలాంటి ఒక క్యాంపస్ నుంచి డైరెక్టర్స్ కూడా అక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళని కూడా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.